గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. జూలై 3వ తారీఖు 2025 గురువారం, అష్టమి. ఈరోజు హస్త నక్షత్రం. ఇవాళ దీపారాధన, కొబ్బరి నూనె వేసి 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. వాస్తు దోషముంటే, ఏ ఇంట్లోనైనా వాస్తు దోషముంటే ఆ వాస్తు దోషాన్ని హరింపజేయడానికి ఈరోజు దీపం కాపాడుతుంది. 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. మెట్ల కింద బాత్రూమ్ ఉండొద్దు, లేదా నైరుతిలో బీరువా ఉండాలి, లేదా నైరుతిలో బరువు ఉండాలి, లేదా కిచెన్ ఆగ్నేయంలో లేదు. ఇలా కొన్ని దోషాలు ఉంటాయి. ద్వారము ఈ దిక్కులో ఉందని, లేదా వీధి శూల ఉందని. ఇలా కావున ఈ దీపం వెలిగిస్తే అష్టమి, అందులోని ఇవాళ హస్త నక్షత్రం, సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగిస్తే మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే అది తొలగిపోతుంది. వాస్తు నారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వాస్తోష్పదే ప్రతిజానీహ్యస్మాన్ స్వవేషో అనమీవో భవానః. సంపూర్ణ వాస్తు పురుషుడు శాంతించినప్పుడు ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. సరే, ఇవాళ కృత్తికా నక్షత్రం వాళ్ళు ఈ నెల ఏ పరిహారం చేయాలి? 1 కేజీ బియ్యము దానం చేయాలి ఇవాళ ఈ రోజున. ఎందుకంటే హస్త నక్షత్రం కదా ఇవాళ, అందులోనూ గురువారం 1 కేజీ బియ్యం దానం చేయాలి. ఈ పరిహారం కృత్తికా నక్షత్రం వాళ్ళు చేసుకుంటే వీళ్లకు సంపూర్ణ సిద్ధి యోగం అనేది కలుగుతుంది. అంటే వీళ్ళు ఏదో పని, అంటే గత నెలలో డబ్బు రావాల్సింది రాలేదు, ఆర్థిక ఇబ్బందులు, బయట కట్టాల్సింది కట్టలేకపోతున్నాం, లేదా వచ్చిన డబ్బు సరిపోవట్లేదు, విపరీతంగా ఖర్చు అవుతుంది, చేతిలో డబ్బు నిలబడట్లే, ఇలా ఏదో ఒక బాధ ఉంటుంది కదా. కానీ ఈ దానం చేస్తే ఇవాళ ఉన్న ఏదైతే ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకు కుదరకపోయినా, వాళ్ళు చేయకపోయినా, వాళ్ళు ఇక్కడ లేక విదేశాల్లో ఉన్నా వాళ్ళ గురించి వాళ్ళ రక్త సంబంధికులు చేసిన వాళ్ళకు మంచి జరుగుతుంది. ఇక మంత్రం, కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకోండి. ఓం క్లీం దుండీశ్వరాయ నమః. ఓం క్లీం దుండీశ్వరాయ నమః. ఓం క్లీం దుండీశ్వరాయ నమః. ఈ మహామంత్రం ఏదైతే ఉంటుందో 18 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఇలా ఎవరైతే ఈ మంత్రం చదువుకుంటారో వారికి వాహన యోగ ప్రాప్తి, కొత్త బండి కానీ కారు కానీ కొనుక్కునే శక్తి, డబ్బు, ప్రసాదం, అంటే ఆ వరం పొందుతారు. తప్పకుండా అందరికీ ఒక మంచి వెహికల్ ఉండాలి, అందరూ బాగుండాలి. తప్పనిసరిగా ఈ మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిలోపు ఎప్పుడు చదివినా 18 సార్లు రాసి చదవండి. అప్పుడే మంత్రం సిద్ధిస్తుంది. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు. ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది.
నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.